మనిషికి ఇతరులను సరిగ్గా అంచనా వేయగల సామర్థ్యం ఉంటే వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. పాము, తేళ్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండే సామర్థ్యం మనకు ఉండాలి. అలాగే జీవితంలో ఎప్పుడు అలాంటి వ్యక్తుల నుండి సహాయం తీసుకోవద్దు. పుట్టుకతో అంధుడైన వ్యక్తి దేనిని చూడలేడు. కామం, క్రోధం, మత్తు నిండిన వ్యక్తి అది తప్ప మరొకటి చూడలేడు. అదే సమయంలో స్వార్థపరులు ఎవరికి సహాయం చేయరు. వారందరూ సమానమే. అందుకే స్వార్థపరుడితో స్నేహం చేయొద్దు లేదా సహాయం కోరకూడదు. స్వార్థపరులను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీకు ఎప్పటికీ మేలు చేయలేరు. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. శత్రువు ముందు నుండి దాడి చేస్తాడు. అతని దాడిని మనం జాగ్రత్తగా ఎదుర్కోవచ్చు. కానీ స్వార్థపరులు, నిజమైన వ్యక్తులు వెనుక నుంచి దాడి చేస్తారు. అలాంటి వారిని ఎప్పుడు నమ్మవద్దు. స్వార్థపరుడు జీవితంలో తన మంచి గురించి తప్ప మరేమీ ఆలోచించడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను ట్రాప్ చేస్తారు. క్రూర స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకంటే కోపం మనిషికి ప్రధాన శత్రువు. కోపంగా ఉన్నప్పుడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. కోపం తెచ్చుకోవడం వల్ల తనకు, ఇతరులకు హాని కలుగుతుంది. కోపంలోని వ్యక్తి మంచి చెడును తెలుసుకోలేడు. అతను తన ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తులు శత్రువుల కంటే ప్రమాదకరం. వారి నుంచి సహాయం తీసుకోవద్దు. మీకు సాయం చేసి అందరి ముందు అనేస్తారు. అత్యాశ, అసూయపడే వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. కష్ట సమయాల్లో కూడా అలాంటి వారి నుండి సహాయం తీసుకోకూడదు. ఎందుకంటే అత్యాశ, అసూయపడే వ్యక్తులు మీకు మంచికి బదులుగా హాని చేస్తారు. నిజానికి అసూయపడే వ్యక్తులకు ఏది సరైంది, ఏది తప్పు అనే స్పృహ ఉండదు. వారు ఇతరుల సంతోషం, పురోగతిలో ఎప్పుడు సంతోషించరు. అసూయ, అత్యాశ గల వ్యక్తులు ఇతరుల పురోగతిని చూసి అసూయ పడతారు. వారికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. వారి నుంచి సహాయం తీసుకుంటే మీకు చెడు జరుగుతుంది.